హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంతి మెస్ని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి గత వీడియోలో చెప్పాం కదా, వాటర్ ప్రూఫింగ్ వర్క్ అనేది ఈ బ్యూటిఫుల్ వీడియోలో చేయబడుతుందని. సో ఇదే మీకు చెప్పబోతుంది అనమాట వీడియో గురించి. ఫ్రెండ్స్, మనం శాంతి వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటర్ ప్రూఫింగ్ వర్క్ అనేది చేయడానికి ట్రై చేయండి. అలాగే శానిటరీ మెస్లు రాకపోతే, ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది రాకపోతే నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించండి. ఎందుకంటే మన శానిటరీ వర్క్కి సేఫ్గా ఉండాలంటే ఈ వాటర్ ప్రూఫింగ్ వర్క్ అనేది కూడా చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓనర్లో క్వాలిటీ వర్క్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి, అలాగే మన వర్క్ అనేది చాలా సేఫ్గా ఉండాలంటే ఈ వాటర్ ఖచ్చితంగా చేసి తీరడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన పని బాగుంటే మనతో చేయించుకున్న ఓనరు మన ఫోన్ నెంబరు, చుట్టుపక్కల ఎవరైనా బిల్డింగ్ కట్టించుకున్నప్పుడు కానీ, వాళ్ళ రిలేషన్స్లో శానిటరీ మేస్త్రి గురించి అడిగినప్పుడు కానీ మన ఫోన్ నెంబరు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, అందుకు మనం వాటర్ ప్రూఫింగ్ వర్క్ కూడా చేస్తే శానిటరీ వర్క్లో సేఫ్గా ఉండడానికి బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది శానిటరీ వర్క్ ఇన్సూరెన్స్ లాంటిది. అలాగే ఇంతవరకు శానిటరీ వర్క్ ప్లస్ ప్లంబింగ్ వర్క్ రెండు కూడా డేంజర్ జోన్లో ఉండేవి. సిపివిసి పైప్స్, సిపివిసి ఫిట్టింగ్స్ ఎప్పుడైతే వచ్చినాయో ప్లంబింగ్ వర్క్ అనేది సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా ఈ శానిటరీ వర్క్ మాత్రమే డేంజర్ జోన్లో ఉంది. దీనివల్ల ఆ బిల్డింగ్ యొక్క లైఫ్ టైం నిర్ణయించబడుతుంది. కాబట్టి ఓనర్స్ ₹1 ఎక్కువైనా కానీ శానిటరీ వర్క్ అలాగే దాంతోపాటు వాటర్ ప్రూఫింగ్ వర్క్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఫ్రెండ్స్, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఎప్పుడు అడుగుతుంటాను, రిక్వెస్ట్ అనుకోండి, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మనం వీడియోకి వెళ్ళిపోదాం. వచ్చేసామండి వీడియోలోకి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ కూడా ఇప్పుడు వాటర్ ప్రూఫ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ప్లాస్టింగ్ చేసినవి కానీ పాతవి గులసునాలు కానీ ఉండడం అయితే జరుగుతుంది. అది శుభ్రంగా మనకి స్లాబ్ నీట్గా కనబడేలాగా మొత్తం అంతా తీసేయాలండి. తీయకపోతే ఏమవుతుందంటే మనం వాటర్ ప్రూఫింగ్ చేసిన ప్రయోజనం అనేది ఉంటుంది అనమాట. ఒరిజినల్గా స్లాబ్ ఎలా ఉందో, మన స్లాబ్ పూసినప్పుడు ఎలా ఉందో అలా ఉండేలాగా నీట్గా దాన్ని క్లీన్ చేసేసి, వాటర్ ప్రూఫింగ్ వర్క్లో ఖచ్చితంగా క్లీనింగ్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ క్లీనింగ్ బాగుంటే మనం చేసిన వాటర్ ప్రూఫింగ్ అనేది బాగుంటుంది అనమాట. సో మనం శుభ్రంగా గులసలాన్ని కుట్టేసిన తర్వాత స్లాబ్ మనకి క్లీన్ చేసిన తర్వాత ఇలా నీళ్ళతో శుభ్రం కడుక్కోవాలండి. మనం కుట్టిన డస్ట్ అయితే ఉంటుంది కదా, ఆ డస్ట్ను కూడా క్లీన్ చేసేయాలి. శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆ డస్ట్ అంతా పోయే వరకు శుభ్రంగా మనం క్లీన్ చేసేయాలి. మనం క్లీనింగ్ ఎంత బాగా చేయించుకుంటే ఈ పనిలో అంత సక్సెస్ అవుతాం అన్నమాట మనం. సో నెక్స్ట్ మనకి వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ కలుపుకోవాలండి మనం. సో దీంట్లో ఏంటంటే ఈ వర్క్లో వచ్చి దాట్ ఫిక్స్డ్ URP 301 దాన్ని యూజ్ చేస్తున్నాం. దాని రేషియో ఏంటంటే 1 లీటర్ లిక్విడ్, 1 లీటర్ వాటర్, 3 kg సిమెంటు. సో ఆ రేషియో ప్రకారంగా మనం కలుపుకొని దాన్ని బ్రష్తో అప్లై చేసుకోవాలి. చూపిస్తానండి మీకు. ఈ కలిపేటప్పుడు మనకి కొంచెం మిషన్ ఉంటే మిషన్ యూజ్ చేయండి, చాలా మంచిది. అలాగే చేత్తో కలుపుకున్న ఇవేంటంటే గెడ్లు అనేది కట్టేస్తూ ఉంటుంది లోన. ఆ గెడ్లను శుభ్రంగా నలపాలండి. ఆ నలిపితే ఏమవుతుంది, లిక్విడ్ అనేది చక్కగా నీట్గా తయారవుద్ది. కలిపిన తర్వాత ఒక్క 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు ఉంచితే దాంట్లో బబుల్స్ అనేవి పోతాయి అన్నమాట. కలిపిన తర్వాత బ్రష్ తీసుకొని బ్రష్తో అప్లై చేసుకోవాలండి. ఈ అప్లై చేయడానికి కూడా ఒక విధానం అనేది ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు చేస్తున్న విధానాన్ని హారిజాంటల్ అంటాం. ఫస్ట్ కార్నర్లో చేసుకొని తర్వాత హారిజాంటల్గా ఒకసారి ఒక కోటింగ్ అయిన తర్వాత, అంటే 2 గంటలు కనీసం ఆరనిచ్చి దాని తర్వాత రెండో కోటింగ్ వర్టికల్ నిలువుగా అనమాట. అలాగే ప్లస్ మార్క్ టైప్లో మనం కోటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను ఛానల్ కొత్తగా పెట్టిన టైంలో అయితే చాలా మంది మేము వాటర్ ప్రూఫ్ చేసామండి అయినా లీక్ అవుతుంది, దానికి కారణం ఏంటి సార్ అని అడిగేవాళ్ళు. మీరు చెప్తారండి ఈ వీడియోలో వచ్చి. మనం ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాత
కనీసం 2 గంటలు ఆరనివ్వాలండి. ఆరనిచ్చిన తర్వాత మనం రెండో కోటింగ్ వేసిన వెంటనే 10 నిమిషాల్లోనే మనం వెంటనే స్కీడింగ్ అనేది చేయాలి. సో, ఈ వాటర్ ప్రూఫింగ్‌లో ఎక్కువ ఎలా జరుగుతుందంటే, వాటర్ ప్రూఫింగ్ ఒక ఆయన వచ్చి చేస్తాడు. సో, ఆ రోజు ఏంటంటే ఇంకా అలా ఆరిపోద్ది, లబ్బర్‌లా తయారైపోద్దనమాట. రెండో రోజు మనం సున్నం దాని మీద టచింగ్ అనేది జరగదనమాట. ఒక చెక్క మీద సున్నం వేస్తే ఎలా ఉంటది? లేదా ఒక పాలిష్ మీద సున్నం వేస్తే ఎలా ఉంటది? దాని మీద పట్టుకోదనమాట. సో, ఇలాగ మనం రెండో కోటింగ్ వేసిన వెంటనే 10 నిమిషాలకి ఇలాగ 1 జీడిపాలు సున్నం కలుపుకొని దాన్ని గట్టిగా అలా రుద్దాలనమాట. రుద్దితే ఏమవుతుంది, మనం చేసిన వాటర్ ప్రూఫింగ్‌కి మనం ఏసే మాల్‌కి టచింగ్ అనేది బాండింగ్ అనేది చాలా బావుంటదనమాట. సో, నా సక్సెస్ మెయిన్ సీక్రెట్ అయితే ఇదే. అది కూడా మీకు చెప్పేస్తున్నానండి. ఇలాగ వాటర్ ప్రూఫింగ్ చేసిన రోజున స్కీడింగ్ అనేది చేసేయాలంటే మనకి టచింగ్ అనేది బావుంటదనమాట. ప్రయోజనం అయితే ఉంటది. ఒకరోజు వాటర్ ప్రూఫింగ్ కోటింగ్‌లేసి రెండో రోజు స్కీడింగ్ చేస్తే ప్రయోజనం అయితే ఉండదు. చెక్క మీద సున్నం వేస్తే ఎలా ఉంటదో అలాగే ఉంటదనమాట. సో, లీక్ అవ్వడానికి కారణం అదే. వాటర్ ప్రూఫింగ్ చేసినా గాని లీక్ అవ్వడానికి కారణం అయితే అదే. సో, ఇలాగ మనం ఈ ఫ్లో ట్రాప్‌లోకి చిన్న పైప్ ముక్క పెడతామన్నమాట. ఆ పైప్ ముక్కకి మనం లెవెలేసుకొని దాంట్లోకి నీళ్లు ఎళ్ళిపోయేలాగా మనం వాటర్‌ని చేసేసుకొని బద్దలాక్కోవాలి. బద్దలాక్కుని వండర్ ఫిషింగ్ చేసుకోవాలి. సో, తర్వాత రోజు వీడియో తీస్తాం. అదిగోండి మీకు పైప్ ముక్క. ఆ పైప్ ముక్క స్పాంజ్ పెట్టామన్నమాట. సో, ఆ నీళ్లు పోస్తే ఆ స్పాంజ్ ముక్క ద్వారా ఆ ప మనం పెట్టిన ఫ్లో ట్రాప్‌లోకి ఎళ్ళిపోతాయి. రేపొద్దున ఎప్పుడైనా టైల్స్‌లో లీకేజ్ జరిగితే సో, ఆ క్రమంగా మనకి నీళ్లనేది మళ్ళీ ఫ్లో ట్రాప్‌లోకి జారిపోవడం జరుగుతుంది. అదే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఇదొచ్చి టాయిలెట్‌లోది. అదొచ్చి మనకి ఫస్ట్ చూపించిందొచ్చి మనకి డ్రెస్సింగ్ ఏరియా అన్నమాట. ఈ నీళ్లు పోసినప్పుడు లోనకి ఎళ్తాకి పైప్‌లో కొంచెం సున్నం అడ్డుపడిందండి. అదే తీస్తాను మీకు. అలాగే నీళ్లు వెళ్ళే విధానంగా చూపెడతాను. ఇక్కడ మనం ఫ్లో ట్యాప్ అనేది బాత్రూమ్‌లో ఈశాన్య మూల ఇవ్వడం అయితే జరిగిందండి. సో, వాస్తు ప్రకారంగా చేయడం అయితే జరిగింది. సో, మనం చేసాం కదా పైపులనేది. వాళ్ళు దీని మీద టైల్స్ వస్తాయన్నమాట. ఆ ప్రకారంగా వాళ్ళు బెడ్ అనేది తయారు చేశారు. మనం ఈ లైన్‌ను కూడా తూర్పు వైపుకే నడిపించడం జరిగింది. సో, టైల్స్ ఆటోమేటిక్‌గా ఫ్లోరింగ్ అడ్డే ఉండటం వల్ల మనం దాన్ని పాటించాం. ఫ్లోర్ రన్నింగ్ అనేది చాలా బావుంటదనమాట. ఇంతవరకు ఇక్కడ బెడ్ ఉండేదనమాట ఈ బాత్రూమ్‌లో. సో, మనం ఏం చేసామంటే వాస్తు ప్రకారంగా ఆక్టివ్‌న బాత్రూమ్ వచ్చింది కాబట్టి మనం ఫ్లోరింగ్ లెవెల్‌కే బాత్రూమ్ ఫ్లోరింగ్ వచ్చేలాగా లైన్ చేసామనమాట. సో, దీంట్లో వాస్తు ప్రకారంగా చేయడం అయితే జరిగింది. అదిగో మన టాయిలెట్ వైపు అనమాట అది. ఈశాన్య మూల ఫ్లో ట్రాప్. అలాగే ఇదొచ్చి ఆటోమేటిక్‌గా మనకి ఇటువరకే ఉందండి. దాన్నే మనం లైన్ చేసాం. సో, నీళ్ళెళ్ళే విధానం చూపెడతాను మీకు. కొత్తగా ఎవరైనా మా వీడియో చూసినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోకి వెళ్తాం మనం.